గౌతమ్ సార్ వస్తానన్నారు, కానీ నిజంగానే వస్తారా లేక నేను కోపంగా ఉన్నానని అలా అన్నారా? ఒకసారి కాల్ చేసి చూద్దాం. మధ్యాహ్నంలాగా వెయిట్ చేయించి లాస్ట్కి నో చెప్తే అమ్మో, అది ఊహించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. హాయ్ ప్రియాంక. గౌతమ్ సార్. హాయ్ సార్. లేట్ అయ్యానా ప్రియాంక? లేట్ అయినా పర్లేదు సార్, మీరు రావాలే గాని మీకోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తాను. సారీ ప్రియాంక, ఆఫ్టర్నూన్ రానందుకు అలాగే టెన్షన్లో కొంచెం హార్ష్గా మాట్లాడాను. నో నో నో, ఇట్స్ ఆల్ రైట్ సార్. నేనే మిమ్మల్ని జాయినింగ్ డే రోజు డిస్టర్బ్ చేసి ఉండాల్సింది కాదు. సారీ సార్. ఇంతకీ ఏం ఆర్డర్ చేయను? సార్, నా టేస్ట్ మీకు తెలుసు కదా, మర్చిపోయారా ఏంటి? లేదు, గుర్తుంది. చెప్పు ప్రియాంక. నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ తెలుసు అన్నారు, అయితే అదే ఆర్డర్ చేయండి అని అంటున్నా. చెప్పండి సార్, అలా నవ్వుతారేంటి? వెయిటర్, నువ్వు నిజంగానే డాక్టర్వా ప్రియాంక, లేదా కాలేజ్ స్టూడెంట్వా? చెప్పండి సార్. 1 కాఫీ ఓరియో క్రంచ్ విత్ నట్స్ ఓవర్లోడెడ్ ఐస్ క్రీమ్ అండ్ 1 వెనిలా ఐస్ క్రీమ్. ఓకే సార్. వావ్, సూపర్ గౌతమ్ సార్. నా టేస్ట్ మీరు నిజంగా మర్చిపోయారనుకున్నా, కానీ నేను తప్పని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్, మీరెప్పుడు అదే వెనిలా ఐస్ క్రీమా? అది తప్ప మరొకటి టేస్ట్ చేయరా? దానికంటే ఎక్కువ టేస్ట్ ఉండే ఫ్లేవర్స్ ఎన్నో వచ్చాయి. ఒకసారి ట్రై చేయొచ్చు కదా. సార్, జాబ్ లో మళ్ళీ జాయిన్ అయ్యారు కదా, ఏపీఎస్ లో జాయిన్ అయ్యారు? సేమ్ స్టేషన్, సేమ్ పోస్ట్. ఓకే సార్. 1 మినిట్ ప్రియాంక. ఓకే సార్, క్యారీ ఆన్. హలో. మేడం, మీ ఆర్డర్. థ్యాంక్ యూ. ఓకే సార్. షూర్ సార్. ఓకే సార్. సారీ ప్రియాంక. ఇట్స్ ఓకే సార్. సార్, మీ వెనిలా ఐస్ క్రీమ్ వచ్చింది. ప్రియాంక, ఇన్ని రోజులు ఏం చేసావు? మీరెప్పుడెప్పుడు వస్తారా అని మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకు? ఇలా కూర్చొని ఇద్దరం ఐస్ క్రీమ్ తినేందుకా? హలో రాజ్ గారు, చెప్పండి. సార్, ఝాన్సీ మేడం మొబైల్ ఆన్ అయినట్టు సిగ్నల్ ట్రేస్ అయింది. సేమ్ లొకేషన్, సేమ్ టవర్ సార్. ఇజ్ ఇట్? ఎస్ సార్. నేను వెంటనే స్టార్ట్ అవుతున్నాను. ప్రియాంక, నేను అర్జెంట్గా వెళ్ళాలి. దేనికి సార్, ఏమైంది? ఝాన్సీ మొబైల్ ఆన్ అయిందంట, సో నేను అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళండి, ఇంకెందుకు ఆగుతారు? ఏదో నా కోసం ఫార్మాలిటీగా వచ్చారు. మీరు ఫిజికల్ గా ఇక్కడున్నా మీ మైండ్ అంతా ఝాన్సీ చుట్టే తిరుగుతుంది. నేను కాల్ చేసి రిక్వెస్ట్ చేశాను కాబట్టి వచ్చారు, లేదంటే మీకు అసలు నా గురించి ఆలోచన అనేదే రాదు. నేనంటే మీకు అసలు పట్టింపే ఉండదు. మీరొస్తారని మీకోసం ఈ రోజంతా పిచ్చి దానిలో వెయిట్ చేస్తున్నాను. వెళ్ళండి సార్. ఎందుకు ఆగారు? నేను కూడా వెళ్తున్నాను. ఎస్ ప్రియాంక, నువ్వు చెప్పింది 100% ట్రూ. ఇప్పుడు నా మైండ్ అంతా ఝాన్సీ చుట్టే తిరుగుతుంది.